మేల్ హెల్త్ మాట్లాడుకుంటే స్పెర్మ్ హెల్త్‌కి ఏవేవి ఎనిమీస్ అని చెప్పొచ్చు? ఎలా ఉంటే హెల్తీగా ఉంటారు? ఫస్ట్ థింగ్ అండి, వాళ్ళు నైట్ షిఫ్ట్ హుహు. ఏదైనా ఉంది. ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ ఇది, మనం హ్మ్. ఎలాగో షిఫ్ట్‌ని చేంజ్ చేయలేము. బట్ వాటెవర్ టైమ్ దే ఆర్ కమింగ్ హోమ్, వాళ్ళు మంచిగా పడుకోవాలి. ఓకే. అండ్ ఈ స్మోకింగ్, ఆల్కహాల్ ఏదైనా ఉంటే వెంటనే మానేయమంటే కూడా ఎవరు మానేయరు. వీ హావ్ టు ఆస్క్ దెమ్ టు ఫస్ట్ రెడ్యూస్ ద క్వాంటిటీ వాట్ దే ఆర్ డ్రింకింగ్. ఏదైనా చేస్తున్నా కూడా ఫస్ట్ తగ్గించి స్లోగా స్టాప్ చేయాలి. అండ్ తర్వాత వాళ్ళకేమైనా మెటబాలిక్ అబ్నార్మాలిటీస్ లైక్ ఏమైనా థైరాయిడ్‌లో ఇష్యూస్ ఉంటే వాటిని కరెక్షన్ చేయడం కానీ, తర్వాత సిమెన్ అనాలిసిస్ తీసుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి. హుహు. అనాలిసిస్‌లో ఏంటంటే 3-5 డేస్ గ్యాప్‌లో వాళ్ళు శాంపుల్ మనకు ప్రొవైడ్ చేస్తే చూస్తామనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే సెమెన్‌లో కూడా ఇన్ఫెక్షన్ ఉంటుంది. అది మనకు తెలీదు. పస్ సెల్స్ అవి ఉంటాయి. సో, కొంతమంది ఏంటంటే ఆ పస్ సెల్స్ కరెక్షన్ వాళ్ళకి యాంటీబయాటిక్ పెట్టి ఆ సైకిల్ మనం ఓవ్యులేషన్ ఇండక్షన్ చేసి టైమ్డ్ ఇంటర్‌కోర్స్ చేసిన సైకిల్స్ చాలా మట్టుకు మంది కన్సీవ్ అయిపోతారు. హుహు. సో, మనకొక 100 దానికేమైనా మెంబర్స్ పర్టిక్యులర్ రీజన్ ఉంటుందా మేడం? అలా అవ్వడానికి? అంటే మనకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ అవన్నీ కూడా ఓకే. ఓకే. అదే అక్కడి నుంచే కదండీ హుహు. వచ్చేది. సో, రీజన్స్ అవే ఉండొచ్చు. హ్మ్. యాహ్! సో, వాటిని మనం సింపుల్ ట్రీట్మెంట్స్‌తో క్లీన్‌గా చేసేసామనుకోండి, థింగ్స్ విల్ బి ఆల్ రైట్.